నమస్కారం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతై. క్రోధినామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 30వ తారీఖున రాబోయేటటువంటి విశ్వావసు నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అందరికీ శుభాకాంక్షలు. మన భారతావనిలో తెలుగు నేలపై 60 సంవత్సరాలు ప్రభవాది సంవత్సరం మొదలుకొని అక్షయ సంవత్సరం వరకు 60 సంవత్సరాల్లో 39వ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం. విశ్వావసునామ సంవత్సరంలో విశ్వేశ్వరుని యొక్క కృపాకటాక్షములతో ప్రతి ఒక్కరికి కూడా సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో వర్ధిల్లుతారు అనేటటువంటిది పెద్దలు చెప్పినటువంటి మాట. విశ్వేశ్వరుడు చల్లగా ఉంటే విశ్వం చల్లగా ఉంటుంది. కాబట్టి మనం ప్రతిరోజు కూడా రుద్రంలోని నమ్మక చమకాలతో స్వామివారికి రుద్రాభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. స్వామివారు చల్లగా ఉంటే లోకమంతా కూడా చల్లగా ఉంటుంది. లోకాన్ని పరిపాలించేటటువంటి ఆ తండ్రి ఈ సృష్టిని చేయాలి అని అనుకున్నప్పుడు ఆయనే బ్రహ్మగా సృష్టికర్తగాను, విష్ణుమూర్తిగా స్థితికారకుడుగాను, తిరిగి తనలో లయం చేసుకున్నప్పుడు మహేశ్వరునిగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఆవిర్భవించినటువంటి పరమేశ్వరుని యొక్క సృష్టిలోని భాగమే ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం. ఈ సంవత్సరం అందరికీ చాలా చక్కగా ఉంటుంది. పంటలన్నీ బాగా పండుతాయి, సకాలంలో వర్షాలు కురుస్తాయి, అందరూ ఆయురారోగ్యాలతో ఉంటారు అనేటటువంటిది పెద్దల యొక్క మాట. ఇక మనం కానీ గమనించినట్లయితే ప్రతి సంవత్సరం కూడా ఈ ఉగాది పండుగ రోజు ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని మంగళతోరణాలు కట్టి చక్కటి ముగ్గులతో అలంకరించి దేవుని యొక్క మందిరంలోని అన్ని దేవతామూర్తులను కూడా శుభ్రపరిచి వారిని పూలతో అలంకరించి చక్కగా పూజ చేసుకోవడం, నూతన వస్త్రాలను ధరించి పూజ చేసుకోవడం మనకు అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. ఆ రోజు తప్పనిసరిగా వేప పువ్వు, మామిడి ముక్కలు, కొత్త బెల్లము, అలాగే ఘృతం అంటే ఆవు నెయ్యి, వీటినన్నిటినీ కలిపి పచ్చడి చేసుకొని దాన్నే ఉగాది ప్రసాదం అంటాం. ఆ ఉగాది ప్రసాదాన్ని కానీ స్వీకరించినట్లయితే చేదు తీపిల రకరకాల యొక్క రుచుల సమ్మేళనమే ఆ ఉగాది ప్రసాదం. దాన్ని స్వామివారికి నివేదించిన తర్వాత మా అందరం కూడా దాన్ని స్వీకరించడం, తద్వారా మనకు ఆయురారోగ్యాలు కలగడం అనేటటువంటిది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారం. అంతేకాదు ఆ రోజు మనం తప్పనిసరిగా భగవత్ సన్నిధికి వెళ్ళి అంటే దేవాలయాన్ని సందర్శించి అమ్మవారు స్వామివారి యొక్క ఆశీస్సులు ఆ రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. స్వామివారు కూడా ప్రత్యేక శక్తిగా ఆయన విరాజిల్లుతుంటాడు. కాబట్టి ఆ స్వామివారిని దర్శించినట్లయితే మనకు సకల పాపాలు తొలగి అంతా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వసంత ఋతువు అని అంటే మామిడి చెట్లన్నీ కూడా చిగురించి చక్కగా కాయలు కాస్తూ ఉంటాయి, అప్పుడప్పుడే వస్తూ ఉంటాయి చిన్న పిందెలు. ఆ సమయంలో సూర్యోదయ కాలంలో కోయిలలన్నీ కూడా కూస్తూ ఉంటే ఆ వసంత ఋతువు యొక్క ఆ మాధుర్యాన్ని అది అనుభవించి తీరాల్సిందే అనేటటువంటి మాట మనందరికీ తెలిసినటువంటిదే. వసంత ఋతువు తర్వాత గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, తర్వాత హేమంత ఋతువు, శిశిర ఋతువు, శరద్ ఋతువు, ఇవన్నీ ఉన్నాయి. శరద్ ఋతువు తర్వాత హేమంత ఋతువు, హేమంత ఋతువు తర్వాత శిశిర ఋతువు. ఈ ఋతువులు క్రమంలో మనం కానీ గమనించినట్లయితే పెద్దలు ఏర్పాటు చేసినటువంటి వివిధ రకాలైనటువంటి పద్ధతులను మనం ఆచరిస్తూ ఉండాలి. ఉదాహరణకు ప్రస్తుతం ఎండాకాలం. ఈ ఎండాకాలంలో పశుపక్షాదులు అన్ని జీవరాశులు కూడా దాహంతో బాధపడతాయి. కాబట్టి మనం వాటికి మూగజీవాలు అని అంటారు. మనమైతే దాహం కానీ ఆకలి కానీ వేయం కానీ తెలుసుకొని సకాలంలో ఆకలి దప్పులు తీర్చుకునే శక్తి ఆ భగవంతుడు మనకు కల్పించాడు. కానీ నోరు లేనటువంటి పశుపక్షాదులన్నిటికీ కూడా ఆహారాన్ని ఏర్పాటు చేయడం, సకాలంలో వాటికి తాగడానికి మంచి తీర్థాన్ని ఏర్పాటు చేయడం అనేటటువంటిది మన విధి. అలాగే చిన్న బిడ్డలను ఎండలో తిరగనీయకుండా, పెద్దవారికి ఎండ సోకకుండా వారిని చక్కగా చూసుకుంటూ వారిని ఆయురారోగ్యాలను కాపాడడం కూడా
మన విధిలోని భాగమే. అలాగే మనం కానీ గమనించినట్లయితే వేసవికాలం కాబట్టి చక్కగా చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తారండి. ఈ చలివేంద్రాల ద్వారా ఎక్కడి నుంచో ఈ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి అవసరం పని మీద వెళ్తున్నప్పుడు దాహార్తిని తీర్చడానికి మజ్జిగ లాంటిది, కొబ్బరి నీళ్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే మనం కానీ గమనించినట్లయితే ఉగాది సంవత్సరం మొదటి రోజున పర్వదినాన ప్రతి దేవాలయంలో కూడా పంచాంగ శ్రవణం జరుగుతుంది. పంచాంగము అని అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణము అని అంటారు. వీటిని బట్టి మనం ఆ రోజు యొక్క ఫలితాలను తెలుసుకోవచ్చు. ఆ సంవత్సరంలో రకరకాలైనటువంటి మామూలుగా గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే ఏ పాడి పంటలు బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది, ఏ పనుల్లో ఎంతమంది రాణిస్తారు, మనం చేయాల్సినటువంటి కర్తవ్యాలు ఏమిటి అనే వివిధ విషయాల మీద కూలంకషంగా పంచాంగంలో చెప్పుంటారు. కాబట్టి పెద్దలు చెప్పేటటువంటి పంచాంగ శ్రవణాన్ని తప్పకుండా విని కేవలం మనం విన్నాము అనే ఆలోచనతోనే కాకుండా చక్కగా వాటిని పాటిస్తూ ఆయా తిథులలో మనం చేయవలసినటువంటి విధులను నిర్వర్తిస్తూ భగవంతుని యొక్క అనుష్ఠానం చేసుకుంటూ పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆశీస్సులు పొందుతూ చక్కగా ఉండాలని, అలాగే కలియుగ వెంకటేశ్వర స్వామి అయినటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి అల్వేలమంగాస ఇరువురి యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ విశ్వావసునామ సంవత్సరానికి మరొక్కసారి శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరికీ నమస్కరిస్తున్నాను. స్వస్తి.